ప్రియ సహోదరులారా, స్నేహితులారా, ఈ దినం దేవుని వాక్యము, మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపం క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రం తొలగించమని మీ దేవుడిని యెహోవాను వేడుకొనుడనగా, అతడు ఫరో ఎదురుని బయలువెళ్ళి యెహోవాను వేడుకొనెను. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసిరవేయగా అది ఆ మిడతలను కొంచిపోయి ఎర్ర సముద్రంలో పడవేశాను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడతైనను నిలవలేదు. నిర్గమకాండం 10వ అధ్యాయము 17, 18, 19 వచనములు. కాబట్టి స్నేహితులారా, అంతకుముందు చూడని మిక్కిలి బాధాకరమైన మిడతలు ఐగుప్తు సమస్త ప్రాంతాలలో నిలిచి నేలంతయు కప్పి వడగండ్లు పాడు చేయని వృక్షములు, చెట్లు, పొలంలో కూరలే గాని దేశంలో పచ్చని దేదియు మిగిలి ఉండకుండా తినేస్తే గాని బుద్ధి రాకపోయే మన ఫరో రాజుకు. కాబట్టి ఈ దినాలలో కూడా చాలామంది దేవుని పిల్లల జోలికి, బైబిల్ జోలికి వచ్చిన వారి గతి అంతే. తీర్పు దినమందు నీ ధనం, నీ డబ్బు, నీ హోదా, నీ పదవి, నీ పరువు, నీ సామ్రాజ్యం